గత కొన్ని ఏళ్లుగా చాలా మంది మాజీ క్రికెటర్లు భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ను విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఇక టీమిండియా హెడ్ కోచ్గా గ్రెగ్ చాపెల్ పదవీకాలం జట్టు చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలంగా ఉండిపోయింది. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీతో అతని సమయం బాగా వివాదాలతో నిండిపోయింది. ఇది చివరికి గంగూలీని కెప్టెన్సీ నుండి తొలగించడానికి కూడా దారితీసింది. అందువల్లే చాపెల్పై చాలా విమర్శలు వచ్చాయి. ఇక భారత జట్టు కొన్ని మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ అతని కోచింగ్ కాలం 2007 వన్డే ప్రపంచ కప్తో ముగిసింది. అక్కడ బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తర్వాత గ్రూప్ దశలోనే భారత్ నిష్క్రమించింది. దీంతో అతని పదవి కాలం భారత క్రికెట్లో సంచలనంగా ఉండిపోయింది. అయితే చాలా మంది మాజీలు చాపెల్కు వ్యతిరేకంగా మాట్లాడగా, కొందరు అతని కోచింగ్ నైపుణ్యాలను గుర్తించి అతని పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ సమర్థించారు. వీరిలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వారిలో ఒకరు. ఇక ఇర్ఫాన్ మాట్లాడుతూ చాపెల్ యొక్క కఠినమైన విధానం ప్రస్తుత భారత క్రికెట్ సంస్కృతికి అనుగుణంగా లేదని చెప్పుకొచ్చాడు. అతను సీనియర్లు అలాగే జూనియర్లను ఒకే విధంగా గౌరవించేవాడు. కానీ అతడు చాలా దూకుడుగా ఉండేవాడు. ఎవరైనా ప్రదర్శన ఇవ్వకపోతే వారిని తొలగిస్తామని అతను బహిరంగంగా చెప్పేవాడు. ఈ విధానం చాలా కఠినంగా ఉంది. అందుకు తనతో నేను ఏకాంతంగా మాట్లాడాను అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. నా దృష్టిలో అతను ఒక ముఖ్యమైన విషయాన్ని, అంటే భారతదేశ పద్ధతులకు అనుగుణంగా నిర్వహించి ఉంటే ఉత్తమ కోచ్లలో ఒకరిగా మారేవాడు. కానీ అలా చేయకుండా దూకుడు స్వభావం ఉండటం వల్లే విమర్శల పాలయ్యాడు అని పఠాన్ పేర్కొన్నాడు.